హాయ్ హలో లాస్ట్ సండే నుంచి ఈ సండే వరకు ఉన్న రీసెంట్ మూవీ అప్డేట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే విశ్వక్షేణ్ గారి లైలా మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది. చూడడానికి ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ట్రైలర్ విషయానికి వస్తే ఒక ఊళ్ళో ఎమ్మెల్యేకి విశ్వక్షేణ్ కి మధ్య ఇష్యూ వల్ల ఎమ్మెల్యే మనుషులు విశ్వక్షేణ్ కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళని తప్పించుకునే క్రమంలో విశ్వక్షేణ్ లేడీ గెటప్ వేస్తారు అని ట్రైలర్ లో చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ చాలా ఫన్నీగా ఉంది అండ్ ఈ మూవీ ఫిబ్రవరి 14th థియేటర్ లో రిలీజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ న్యూస్ ఏంటంటే చిరంజీవి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారంట. సందీప్ కిషన్ రీసెంట్ మూవీ మజాకా నుంచి బ్యాచులర్ సాంగ్ రిలీజ్ అయ్యింది. వినడానికి చాలా బాగుంది. అబ్బాయిలు ఒక్కసారి వింటే మీ ప్లేలిస్ట్ లో యాడ్ చేసుకుంటారు, అంత బాగుంది ఈ సాంగ్. సందీప్ కిషన్ గారు ప్రతి మూవీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, కానీ ఎందుకో రావాల్సినంత గుర్తింపు సందీప్ కిషన్ గారి మూవీస్ కి రావడం లేదు. సందీప్ కిషన్ గారు లాస్ట్ మూవీ భైరవ కోన కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కాన్సెప్ట్ వైజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, కానీ ప్రమోషన్స్ సరిగా లేకపోవడం, ముందు సినిమా లైన్ గా ఫ్లాప్ అవడం వల్ల సరైన గుర్తింపు రాలేదు ఆ మూవీకి. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే తండేల్ మూవీ థియేటర్ లో రిలీజ్ అయ్యింది. ఫైనలీ నాగ చైతన్య గారు చాలా గ్యాప్ తర్వాత హిట్ కొట్టారు. నాగ చైతన్య గారు చందు ముండేటి సక్సెస్ సెలబ్రేషన్ లో బాగా ఎంజాయ్ చేశారు. ఈ ట్రైలర్ చూసినప్పుడే రొటీన్ మూవీలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. నాగ చైతన్య గారు సాయి పల్లవి గారి కాంబినేషన్ లో ఎప్పుడూ బాగుంటుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఈ మూవీలో చాలా బాగా కుదిరింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ నాగ చైతన్య గారు. పుష్ప సినిమా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలుసు. నార్త్ సైడ్ మొత్తం ఒక ఊపేసింది. కానీ రిలీజ్ రోజున జరిగిన ఇన్సిడెంట్ వల్ల మూవీ టీం మొత్తం ఎవ్వరు కూడా సక్సెస్ సెలబ్రేషన్ చేసుకోలేకపోయారు. అండ్ బన్నీ గారు కూడా అరెస్ట్ ఇష్యూ జరగడం వల్ల టీం మొత్తం కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ కి చాలా దూరంగా ఉన్నారు. ఫైనల్లీ అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు, ఆల్ టీం మొత్తం గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్ లో భాగంగా బన్నీ గారు పుష్ప 2 ఆల్ క్రెడిట్ సుకుమార్ గారికి సొంతమని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఏదేమైనా ఇప్పటికైనా బన్నీ గారు ఆ ఇన్సిడెంట్ నుంచి బయటికి వచ్చి నార్మల్ అయ్యారనిపిస్తుంది. హాయ్, నా పేరు శిరీష. ఇది నా ఫస్ట్ వీడియో. ఎలాంటి మూవీ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అండ్ అప్డేట్స్ లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టార్ బాయ్ సిద్ధు అండ్ వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో లేటెస్ట్ మూవీ జాక్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. టీజర్ సిద్ధు జొన్నలగడ్డ బర్త్డే సందర్భంగా మూవీ టీం రిలీజ్ చేశారు. సిద్ధు పక్కన వైష్ణవి కెమిస్ట్రీ బాగా కుదిరింది అనిపిస్తుంది. ట్రైలర్ వచ్చిన తర్వాత క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫిబ్రవరి 14th కి ఇంకో మూవీ కూడా రిలీజ్ ఉంది. అదే మన మీమ్ గాడ్ బ్రహ్మానందం గారి అబ్బాయి హీరోగా నటిస్తున్న మూవీ బ్రహ్మ ఆనందం. ఈ మూవీ కోసం బ్రహ్మానందం గారు చాలా యాక్టివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆఫ్టర్ కోవిడ్ మూవీస్ కి కొంచెం గ్యాప్ ఇచ్చారు. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసినప్పటికీ ఫుల్ లైన్ రోల్ మాత్రం తగ్గించేశారు. బ్రహ్మానందం గారు మనకి ఈ మూవీలో మనల్ని బాగా నవ్విస్తారు అనిపిస్తుంది. రీసెంట్ గా ఆయన బర్త్డేకి మేమర్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యారు. అలాగే చాలా ప్రమోషన్ లో బ్రహ్మానందం గారు యాక్టివ్ గా పాల్గొంటున్నారు. హ్యాపీ బర్త్డే బ్రహ్మానందం గారు. ఈ మధ్య మూవీస్ హిట్ అవుతుంటే దానికి సీక్వెల్స్ గా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఒక్క మూవీ హిట్ అయితే చాలు, ఇంకా సీక్వెల్స్ ఫిక్స్. జైలర్ మూవీ హిట్ అయ్యింది, వెంటనే పార్ట్ 2 ప్లాన్ చేసి అనౌన్స్మెంట్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు మంగళవారం పార్ట్ 2 నుంచి అనౌన్స్మెంట్ టీజర్ రిలీజ్ చేశారు. మంగళవారం మూవీ ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. స్టోరీ కొత్తగా ఉంటుంది. మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చి మ్యూజిక్. మంగళవారం మూవీ అనగానే ఆ మ్యూజిక్ మొత్తం మైండ్ లోనే తిరుగుతూనే ఉంటుంది. అంత ఇంపాక్ట్ ఇచ్చింది ఆ మ్యూజిక్. స్టోరీ కూడా ఫ్రెష్ గానే ఉంటుంది. ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఫ్రీ క్లైమాక్స్ ట్విస్ట్ కి చాలా బాగా సెట్ అయ్యింది. మంగళవారం 2 మూవీకి లైన్ ఎలా ఉంటుందనేది చూడాలి.
కన్నప్ప మూవీ టీజర్ రిలీజ్ అయి 7 months అవుతుంది. అప్పటి నుంచి అందరూ వెయిట్ చేసేది ప్రభాస్ గారి కోసమే. ఫైనలీ కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ గారు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఎలా ఉంటుంది అని కొంచెం అనుకున్నాం గానీ ఫైనలీ ప్రభాస్ గారిని శివుడు లుక్ లో బాగా చూపించారు. మూవీ మీద హైప్ ఈ ఒక్క పోస్ట్ తో పెరుగుతుంది. టీజర్ విషయానికి వస్తే టీజర్ మొత్తం కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. టీజరే కాబట్టి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ ని బట్టి మూవీ టీం ట్రైలర్ అండ్ మూవీస్ లో చేంజెస్ కంపల్సరీగా చేస్తారు. అందులోని ప్రభాస్ గారు రోల్ ఉంటుంది కాబట్టి ఇంకా కేర్ తీసుకుంటారు అనిపిస్తుంది. మూవీ బడ్జెట్ 200 crores అంటున్నారు. ట్రైలర్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సూర్య గారు మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ట్రైలర్ చూడడానికి రోలెక్స్ మార్క్ లాంటి లుక్స్ కనిపిస్తున్నాయి. ఈ మూవీలో వైలెన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుందనిపిస్తుంది. టీజర్ మొత్తం సూర్య గారు పూజా హెగ్డే టెంపుల్ స్టెప్స్ పై కూర్చుని మాట్లాడుతుంటే ఫ్లాష్ బ్యాక్ కట్స్ వస్తూ ఉంటాయి. రీసెంట్ టైంలో బ్లడ్ అండ్ వైలెన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాలకృష్ణ గారి అఖండ 2 మూవీ తాండవం మూవీని రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్మెంట్ చేశారు. అఖండ 1 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టో మనందరికీ తెలుసు. కోవిడ్ టైంలో లో కాస్ట్ టికెట్స్ టైంలోనే అంత పెద్ద హిట్ అయ్యింది. బోయపాటి గారి కాంబో ఎప్పుడు హిట్ కాబట్టి మూవీ చూడక్కర్లేదు. ఈ మూవీ September 25th రిలీజ్ అంటున్నారు. అండ్ రీసెంట్ గా కుంభమేళాలో కూడా కొన్ని ప్లేసెస్ షూట్ చేస్తున్నారంట. మరో హిట్ పక్కా అన్నమాట. మాస్ మహారాజ్ రవితేజ గారి న్యూ మూవీ మాస్ జాతర నుంచి గ్లిప్స్ రిలీజ్ అయ్యాయి. టీజర్ లో రవితేజ గారు పోలీస్ ఆఫీసర్ లా కనిపించబోతున్నారు. లుక్స్ కూడా క్రాక్ మూవీలో రవితేజ గారిలా అనిపిస్తున్నాయి. అండ్ ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. లాస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్ నుంచి చాలా నెగిటివిటీ ఎదుర్కొన్నారు. రవితేజ గారు మూవీ ఫ్లాప్ అవ్వడం వల్ల నెగిటివిటీ పెరిగింది. కానీ ఇప్పుడు ఈ మూవీ హిట్ కొడతారు అనిపిస్తుంది. చూడాలి మరి. ట్రైలర్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. కా మూవీతో కిరణ్ అబ్బవరం హిట్ ట్రాక్ లోనికి వచ్చారు. కిరణ్ అబ్బవరం నుంచి న్యూ మూవీ దిల్ రూబా చూడడానికి క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. ఈ టీజర్ లో కిరణ్ అబ్బవరం లుక్స్ కూడా స్టైలిష్ గా ఉన్నాయి. సో ట్రైలర్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఓటీటీ విషయాలకు వస్తే రీసెంట్ బ్లాక్ బాస్టర్ మార్క్ ఆ మూవీకి 50 minutes ఎక్స్ట్రా టైమ్ ను మూవీలో యాడ్ చేస్తున్నారంట. ఆ 50 minutes థియేటర్ లో ఎందుకు రిలీజ్ చేయలేదంటే అందులో బ్లడ్ అండ్ వైలెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల సెన్సార్ కటింగ్ లో ఆ 50 minutes తొలగించారంట. ఇప్పుడు ఆ 50 minutes ని ఓటీటీలో యాడ్ చేస్తున్నారు. ఆ 50 minutes చాలా బ్రూటల్ గా ఉంటుందంట. ఈ మూవీని సోనీ లీవ్ లో February 14th రిలీజ్ చేస్తున్నారు. టైం కుదిరినప్పుడు మళ్ళీ ఒక లుక్ వేసేయండి. వెంకటేష్ గారి రీసెంట్ బ్లాక్ బాస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ థియేటర్ లో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పటికీ ఈ మూవీ 300 crores క్రాస్ చేసింది. అయితే ఇప్పటికీ థియేటర్ లో రన్ అవుతుంది. చూసినా అది చూడకపోయినా మళ్ళీ చూసేయండి. అండ్ ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే February 21 G5 యాప్ లో వస్తుంది. బాలకృష్ణ గారి రీసెంట్ మూవీ డాకు మహారాజ్ థియేటర్ లో హిట్ అయింది. ఇందులో బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే February 9 నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నారు. రామ్ చరణ్ శంకర్ గారి కాంబినేషన్ లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ థియేటర్ లో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తో నడిచింది. అండ్ సెకండ్ పోర్షన్ మొత్తం మంచి పేరు వచ్చినప్పటికీ ఫస్ట్ పార్ట్ లో అంత ఎంగేజింగ్ లేకపోవడం వల్ల మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే స్పెషల్ గా ఓటీటీ కోసం 15 నిమిషాల ఫుటేజ్ ని ఓటీటీలో యాడ్ చేశారంట. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చూడాలి ఆ 50 minutes ఫుటేజ్ లో ఏం యాడ్ చేశారో. ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. హెవీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ అప్డేట్స్ అన్నిట్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోలు గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.